అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన మమతల కోవిల. వీడియో పెట్టేసి అయితే చాలా రోజులు అవుతుంది కదా. ఈ వీడియో వచ్చేసి మా ఊర్లో జరిగే అంకమ్మ తల్లి పోలేరమ్మ తల్లి తిరణాలు అయితే ఇది వచ్చేసి ఆదివారం రోజండి. ఆదివారం సాయంత్రం అయితే మల్లెపూల పూజ జరుగుతుంది. ఇక్కడ మల్లెపూల పూజ జరగడానికి అయితే స్టేజ్ అరేంజ్ చేశారు. సోమవారం వచ్చేసేమో కుంకుమ పూజ జరుగుతుంది. మంగళవారం వచ్చేసి పొంగళ్ళండి. ఇందాక గేట్లో చూశారు కదా, అక్కడ మల్లెపూలు తీసుకుని అయితే గుళ్ళోకి వస్తున్నారు. గుళ్ళో అమ్మవార్ల దగ్గర అయితే పూలు అవి పెట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి చేసిన ప్రసాదాల మొత్తం కూడా గుడి చుట్టూ ప్రదక్షిణగా వచ్చేసి పక్కన ఖాళీ స్థలంలో ప్రభ కూడా ఏర్పాటు చేస్తారండి, చిన్నది. ఆ ప్రభ చుట్టూ కూడా తిరిగేసి ప్రభకు వచ్చేసి ఉండ్రాళ్ళు, కుడుములు, పానకం అయితే ప్రసాదం తయారు చేస్తారు. అమ్మవారికి అయితే పొంగల్ చేశారు. ఇలా ప్రసాదం అయితే అమ్మవారికి నైవేద్యం చూపించిన తర్వాత మన ఉత్సవ విగ్రహాలు ఉంటాయి కదండి అమ్మవార్లు, వాళ్ళనైతే మళ్ళీ గుడి చుట్టూ ప్రదక్షిణగా తీసుకొని వచ్చి అయితే ఇందాక అరేంజ్ చేశారు కదా స్టేజ్, అక్కడైతే పెట్టడానికైతే తీసుకెళ్తున్నారు స్టేజ్ మీదకి. ఇక్కడ వచ్చేసి మల్లెపూలు, పూలమాలలు అయితే తీసుకొని స్టేజ్ మీద అయితే అమ్మవార్లను పెట్టడానికి వెళ్తున్నారండి. ఇక్కడ గ్రీన్ కార్పెట్ కనిపిస్తుంది కదా, అక్కడైతే మల్లెపూలు పూజ చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా అక్కడ కూర్చుంటే మనకు పూజకు కావాల్సిన వస్తువులన్నీ గుడి తరపునే ఇస్తారండి. మనం ఏం తీసుకెళ్ళే పని ఏమి ఉండదు. మన స్టేజ్ మీద అమ్మవార్ల దగ్గర పూజ చేయాలనుకున్న వాళ్ళు అయితే 4-5 జంటలు అయితే స్టేజ్ మీద కూడా కూర్చున్నారు. జతలుగా ఉన్నవాళ్ళు అక్కడైతే స్టేజ్ మీద పూజ జరుగుతుంది. కింద కూడా లక్ష మల్లెపూల పూజోత్సవం అండి ఇది. ఇక్కడైతే సింగిల్గా చేసేవాళ్ళు అయితే అందరికీ రావడానికి కుదరదు కదా, అలా అయితే ఎవరైతే పూజ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అయితే కింద కూర్చుంటే గుడి తరపునే మొత్తం ఇస్తారండి. మనం ఏం తీసుకెళ్లాల్సిన పని ఉండదు. మన పువ్వులు కూడా కలుపుకుంటే బాగుంటుంది అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే కొన్ని మల్లె పువ్వులు తీసుకొని వచ్చేసి అయితే అక్కడ కలిపేస్తారు. అక్కడ కావాల్సిన పసుపు, కుంకుమ, పువ్వులు, అక్షంతులు కాంచి మొత్తం కూడా వాళ్ళే ఇస్తారండి. రేపు సోమవారం జరిగే కుంకుమ పూజకు కూడా కుంకుమ అన్నీ కూడా వాళ్ళే ఇస్తారు. మనం ఏం పట్టుకెళ్ళాల్సిన పని ఏమి ఉండదు. చాలా బాగా జరుగుతుందండి. ఈ పూజ అయిపోయిన తర్వాత అయితే అన్నదానం కూడా ఉంటుంది ఫస్ట్ రోజు. ఈరోజు మల్లెపూల పూజ జరిగే ముందు రోజు అయితే అమ్మవార్లకి మంగళ స్నానాలు ఉంటాయండి. పసుపుతోటి అమ్మవార్లు మొత్తం పసుపు అయితే పోసేసి మేడతాళాలతో మన గ్రామాల్లో చెరువులు ఉంటాయి కదా, అక్కడ నుంచి నీళ్ళు అయితే తీసుకొచ్చి 101 బిందెతో అయితే అమ్మవార్లకి స్నానం అయితే చేపిస్తారండి. ఇదంతా మార్నింగ్ సెక్షన్ జరుగుతుంది. మార్నింగ్ అయిపోయిన తర్వాత సాయంత్రం వచ్చేసి మల్లెపూల పూజ. రెండో రోజు పొద్దున మామూలుగా సద్దులు తీసుకెళ్తారండి. ఇక్కడ వచ్చేసి అంకమ్మ తల్లికి అయితే మన పండుమిరపకాయల పచ్చడి ఉంటుంది కదండి, ఆ అన్నంలో అయితే ఆ పండుమిరపకాయల పచ్చడి అయితే కలిపేసి అది నైవేద్యం అండి. పోలేరమ్మ తల్లికి అయితే అన్నంలో పెరుగు, ఉల్లిపాయ కలిపేసి అది నైవేద్యము. అయితే గుడి దగ్గర పెట్టేది అంకమ్మ తల్లి ప్రసాదం అయితే చిన్నపిల్లలు కూడా తింటారండి. కారం అని కూడా అనరు, చాలా బాగుంటుంది.